హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మండి బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సింది చికెన్ పెద్ద పీసెస్ అండి, ఒక కప్పు పెరుగు, గరం మసాలా, సరిపడంత పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, సరిపడంత సాల్ట్, 1 స్పూన్ నెయ్యి బాగా కలిపేసుకోవాలండి. పీసెస్కి అంతా పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఇంకా పెరుగు అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగానే పెట్టుకున్న తర్వాత 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. అలా పక్కన ఇలాగా మనం రెడీ చేసుకుందాం అండి. బిర్యానీకి కావాల్సింది 1 స్పూన్ నెయ్యి వేసాను. ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేశానండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీకి ఏది బౌల్ పెట్టుకున్నామో దాంట్లో ఉల్లిపాయలు, గరం మసాలాలు, పచ్చిమిరకాయ, మిరియాల పౌడరు, క్యాప్సికము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రై ఆనియన్, బిర్యానీ ఆకులు, పుదీనా, కొత్తిమీర, మనం రైస్కి ఎంత వాటర్ వేసుకుంటామో అంత వాటర్ వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇలాగ మనం బిర్యానీకి రెడీ పెట్టుకున్న పీసెస్ ఇలాగ స్టాండ్ పెట్టుకుని ఆ వాటర్లో పెట్టుకుని ఇలా పీసులు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మనం సీల్ చేసేయాలి. బటర్ పేపర్ ఫస్ట్ వేసిన తర్వాత ఈ పేపర్ కూడా వేసానండి. ఎందుకంటే ఫస్ట్ దీని మీద నుంచి బయటికి వాటర్ రాకుండా ఉండడానికి హైలో పెట్టుకున్నాను. వాటర్ బాగా మరుగుతుంది కదండి, ఒకసారి చెక్ చేసుకుందాం పీసులు ఉడికాయలేవో. పీసెస్ ఉడికిపోయినాయండి. ఇలా ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్లో ఆవిరి మీద ఉడుకుతున్న దాంతో వాటర్ కూడా కింద ఉన్న వాటర్లో మిక్స్ అవుతుందండి. చికెన్లో వాటర్ కూడా ఇలా తీసి పక్కన పెట్టుకుందాము. పీసెస్ బాగా ఫ్రై చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు రైస్ అదే మరుగుతున్న వాటర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఒకసారి తిప్పేసుకోవాలి. ఇది పెద్ద పని ఏం కాదండి, ఇది చాలా ఈజీగా వండుకోవచ్చు. అన్ని బిర్యానీ కన్నా ఇదే బిర్యానీ చాలా ఈజీగా వండేసుకోవచ్చు అండి. మనం మళ్ళీ పీసెస్ కూడా పెట్టేసుకొని చక్కగా మనం పేపర్స్ కూడా పెట్టేసుకొని మూత పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఓకే అండి, బాయ్.